తిరుపతిలో ఒక కాలేజ్ ఫంక్షన్‌కి 'మహతి ఆడిటోరియంలో' ఆ! నేనొక అతిథిగా, ఆయనొక అతిథిగా వచ్చాం. ఓకే. అక్కడ అతిథులందరూ చాలా పెద్దరికంగా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం కొంచెం పిల్లల్ని బాగా అవును. పాటలతో అలరించడం వల్ల మాకు ఎక్కువ స్పందనొచ్చింది. మీ ఇద్దరు దగ్గరయ్యారు గూడా. అలా మంచి క్లోజ్ అయ్యారు. అలా మేమిద్దరం దగ్గర. ట్రూ. 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 అంతకు మించి నేనెవరినో లేపేసి ఆ కేసు నుంచి బయట పడేయమని ఆయన దగ్గరికేం వెళ్ళలేదు. లేదు లేదు. ఆయనకి మీరన్నా, మీ సాహిత్యం అన్నా, మీరు అసలు అంత సరదాగా మాట్లాడే విధానమైనా ఆయనకి చాలా ఇష్టం బేసిక్‌గా. మామూలుగా ఏంటంటే ఆయన దైనందిన జీవితంలో ఎక్కువ ఈ అవును. నేరస్తులతోనూ, కేసులతోనూ ఉండి ఉండి ఆయనకి చిన్న రిలీఫ్‌గా ఆయన అనుకునేది ఏంటంటే ఈ కళాసేవ. కరెక్ట్. అందుకని ఎక్కువ కళాకారులని ఆదరిస్తూ ఉంటారు. అందులో ఆయన ఎంత సరదాగా మాట్లాడతారో ప్రతి ఒక్కళ్ళతో కూడా. కళాకారుడే కాదు, క్రీడాకారుడు కూడా. అవును. అంటే ఆటగాడు కాదు, మంచి క్రికెట్ ఆడుతూ ఉంటాం మేము ఆయన ఎప్పుడు పిలిచినా. మీ ఇంటర్వ్యూస్ ఏబిఎన్ మన రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటివరకు చేసిన అన్ని ఇంటర్వ్యూలు చూశాను. అయితే అందులో క్వశ్చన్స్ ఏం అడగ. ఏమీ అడగను. ఖచ్చితంగా అడగను. ఏ గెస్ట్ని ఇంతవరకు అడగలేదు, మిమ్మల్ని కూడా అడగను. సంతోషం. ఇన్ని ఇంటర్వ్యూల్లో నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీ పాటలో అద్భుతమైన తెలుగు మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ప్రేమలు, అభిమానాలు ఇవన్నింటితో పాటు ఒక దేశభక్తి ఒక చోట కనపడుతూ ఉంటుంది. అది అద్భుతం అండి నిజంగాను. అసలు వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో అయితే మీరు మన భారతీయ చరిత్ర హిస్టరీ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే మీరు అసలు ఏంటి, మీరు రీసెర్చ్ దేని మీద చేస్తూ ఉంటారు మీకు టైం దొరికినప్పుడు? రీసెర్చ్ అని కాదండి, సనాతన ధర్మం అంటే ఇష్టం, భారతీయత అంటే ఇష్టం. ఒక పక్క ఏంటంటే మన సంస్కృతి మీద జరిగిన వరుస దాడులంటే ఒక ఆవేశం. ఎప్పుడో ఒక సమయంలో మనం మళ్ళీ మన పునాదుల్ని మనం బలపరుచుకోవాలి అన్న ఒక ఆశ. అది 2014 నుంచి ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి అన్న ఒక నమ్మకం. వీటన్నిటి కలగలిపి అంతే. నేను యాక్చువల్లీ వెరీ రీసెంట్లీ రేడియోలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా సాంగ్ వస్తుంది, ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా. బా, ఏమన్నా పాట సార్ అసలు అది అద్భుతం. అంటే ఒక ఆడపిల్లని అర్థం చేసుకోవడం ఎంత టఫ్ అనేది ఎంత బాగా రాశారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడిది చెప్పండి. చాలామంది ఆడపిల్లలను చూసాం కదండి. మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారిని ఊహ తెలుసుండగా పెద్దగా మాట్లాడలేదు. నానమ్మ గారు, అమ్మ, అక్క, వదినలు, మరదళ్ళు, భార్యలు కాదు, భార్య, ఇప్పుడు కూతురు, ఇంతమంది ఆడపిల్లలను చూసినప్పుడు అవగాహన వస్తుంది. అసలు ఎంత సున్నితంగానో మన వాడుక భాషలో చాలా హృదయంగా ఒక లైన్ ఉంటుందండి, 10 మంది చూస్తూ ఉంటే అడడే అమాయకంగా, ఒకరైనా లేకపోతే అయ్యయ్యో మరో రకంగా, ఉంటూ నాయదనే తింటూ నా కథనే సందేహంలో పడదొయ్కే. అంటే మీరు ఎంత బాగా మార్చగలరు ఎక్స్ప్రెషన్స్. 10 మంది ఉన్నప్పుడే మళ్ళీ అమాయకంగా ఏం చేయలేమన్నట్టు, ఎవ్వడో లేకపోతే మాత్రం అసలు రూపం, ఆదిపరాశక్తి రూపం చూపించేటట్టు, అమ్మో మా వల్ల కాదు అలా మార్చడం అని చెప్పడం అనమాట. అది వ్యక్తిగతమైన అనుభవమే కాదు, ఆ కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది దాన్ని అధ్యయనం చేసి రాసిందన్నమాట. ఆ సినిమా కూడా అండి ఎంత హాయిగా ఉంటుందో, మీ పాటలాగానే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్ఫార్చునేట్లీ కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి అనేది మనకు తెలియదు. అద్భుతమైన మంచి టాక్ తెచ్చుకుంటే చాలా బాగుంది అనేది, బట్ ఎందుకు ఇది కమర్షియల్గా హిట్ అవుతుంది అనేది కొన్ని మన సినిమా వరకు కమర్షియల్గా కూడా పే చేసింది. బాగానే, అంటే చాలా మంచి సినిమా, చాలా వినోదాత్మకమైన సినిమా, చాలా మంచి సంగీతం. నేను జయక్రిష్, ఆ సంగీత దర్శకుడు, ఆ సినిమాకి జయక్రిష్ అనే అబ్బాయి, అతని కంపోజిషన్స్ చూసి ఎప్పటికైనా మంచి కంపోజర్ అవుతాడు తెలుగుకి అని అప్పుడు అంచనా వేసాను. మంచి సినిమా పడితే, ఇంకా పెద్ద హిట్లు పడితే ఖచ్చితంగా అవుతాడు. ట్రూ. అలా అదే పాటలో ఒక కొత్త పదాన్ని కూడా సృష్టించడం జరిగింది. కయ్యారి అన్న పదాన్ని నేను సృష్టించాను అనమాట. అంటే కయ్యాలు పెట్టుకునేది, వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగాణివా, సింగాణి అంటే ధనుస్సు అనమాట. ఓహో. అచ్చ తెలుగు పదం అది. ఓకే. నాకు ఏదో అచ్చ తెలుగు రామాయణంలో ఏదో ఒక లైన్ చదువుతుంటే సింగాణి అని తెలిసి మళ్ళీ దాని డిక్షనరీలో చూస్తే తెలిసిందనమాట. అప్పుడు ఈ ఒక్క పదం మీరు ఒప్పుకుంటే పాటలో ఎన్ని లైన్లు మార్చమన్నా మారుస్తాను అని డైరెక్టర్ని అడిగాను అప్పుడు. ఓకే. అప్పుడు సింగాణి అంటే అర్థం కాలేదు, కానీ ఏదైనా పరిచయం చేయాలి కదా పదం. ఎగ్జాక్ట్లీ. పాటలో 100 పదాలు ఉంటాయి, ఒక్కటి కొత్త పదం రాస్తే ఏముంది అవును. అని చెప్పి ఆ ఒక్క పదం ఒప్పుకుంటే ఎన్ని లైన్లైనా మారుస్తానంటే, అలాగే చర్చలు జరిగి రకరకాల లైన్లు మార్చమని అన్నీ జరిగినాయి. ఈ ఒక్కటి మార్చినని మాత్రం గట్టికొచ్చాను, ఒప్పేసుకున్నాను.